అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది. మళ్ళీ నిర్మల్ జిల్లా భైంసపట్టణ శివారులోని మిషన్ భగీరథ సమీపంలో అడవి పందులను తరలిస్తున్న ముఠాను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అడవి పందులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నారన్న పక్కా సమాచారంతో మేరకు మాటు వేసి వాహనంలో అడవి పందులను తరలించే సమయంలో దాడి చేశారు. ఇక అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వాహన సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే స్థావరంపై దాడి చేసి అందులో ఉంచిన అడవి పందులను స్వాధీనం చేసుకుని 8 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నారు. బైన్సా గ్రామ శివారి యందు ఒక కుట్టం నందు క్రమంగా అటవీ పందులను రవాణా చేస్తున్నారని సమాచారం అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి చూడగా మాకు ఒక 8 మంది స్మగ్లర్స్ మరియు వారితో పాటు ఒక 7 అటవీ పందులు ఒక కుట్టం నందు ఉన్నవి. వాటిని సీజ్ చేసి వారిని అటవీ కార్యాలయం బైన్సాకు తరలించి వారిపై కేసు బుక్ చేయడం జరిగింది. రేపు ఉదయం వారిని కోర్టు. ఇక ఏపీలో మరో హనీ ట్రాప్ కలకలం రేకింది. విశాఖ జిల్లా భీమిలిలో ఓ యువతి చేసిన ట్రాప్లు శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి పడ్డాడు. ఇక ఈ నెల 18న రామారావుకు యువతి ఫోన్ చేశారు. పెద్దిపాలెంకు రావాలని చెప్పారు. దీంతో ఆయన 19న బయలుదేరారు. అయితే అక్కడ వద్దని సంగివలస 3 గుళ్ల వద్దకు రావాలని రామారావుకు మళ్లీ ఫోన్ చేశారు. దీంతో అక్కడికి వెళ్ళగానే ఆయనను 4 వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామారావును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆయన వద్ద ఉన్న 48,000 రూపాయలు ఏటీఎం కార్డులు లాక్కొని పారిపోయారు. అయితే రామారావు ఎవరికి ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ ఈరోజు ఆయన బ్యాంకు ఖాతా నుంచి దాదాపు 7,000 రూపాయలు తీశారు. దీంతో బాధితులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ముందు